ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. నరుని హృదయంలో అనేక ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిస్తమా మీకు టాన్ క్రిడోనావిస్ అనే వ్యక్తి మీకు తెలుసా? ఆయన ఒక బ్రెజిల్ దేశస్థుడు. ఆ దేశంనకు రాష్ట్రపతిగా పోటీ చేయాలని ఆశపడ్డారు. ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన మనసులో ఏమనుకున్నారంటే, నాకు గనక 5 లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా నా ఎన్నికలను ఆపలేడు అని ఆశించే విధంగా తన హృదయంలో అనుకున్నారు. అలాగే నవీస్ గారికి 5,26,000 ఓట్లు వచ్చాయి. కానీ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు తాను హఠాత్తుగా మరణించారు. తానెంతో కలలు కన్నారు. రాష్ట్రపతిగా కార్యాలయానికి ప్రవేశించాలని, ఇంకా అనేకమైన పనులు చేయాలని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. నేస్తమా మనం కూడా మన హృదయంలో ఎన్నో అనుకుంటాం, ఏమేమో చేయాలనుకుంటాం, కానీ ఆ సమయం వచ్చేసరికి చేయలేకపోతూ ఉంటాం. కాబట్టి మన హృదయంలో అనేకమైన ఆలోచనలు అనేకమైన తీర్మానాలు ఉన్నా కానీ ఎవరి తీర్మానం నెరవేరుతుందో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తీర్మానమే స్థిరమవుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. ఆయన యొక్క ఆలోచనలు ఆశలను తెలుసుకొని ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దాం. ప్రతి భారమును ప్రతి వాటిని కూడా పనులన్నిటిని కూడా దేవుని మీద మోపుదాం. మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.